వర్క్కి సంబంధించి అఫ్కోర్స్ కెరియర్, ఫినాన్షియల్స్కి దీనికి సంబంధించి కొత్తగా న్యూ ఆపర్చునిటీ ఏదో, న్యూ బిగినింగ్ ఏదో వచ్చే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇది ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లేకపోతే ఏదైనా హైక్ అంటే శాలరీ లాంటిది పెరగడము, సంథింగ్ ఏదో జరగడం, బిజినెస్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి చాలామంది చాలా స్ట్రాంగ్గా సెలబ్రేట్ అనేది చేసుకోవడం, బయటికి వెళ్ళడం అనేది, పార్టీంగ్ ఇలాంటిదంతా జరిగేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎస్, కొంతమందికి మీరు మీ సిబ్లింగ్స్ నుంచి అంటే అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, కజిన్స్ ఇలా ఉంటారు రైట్. ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు కొద్ది టైం నుంచి, వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే సడన్లీ అంటే వేరే వేరే ప్లేసెస్లో ఉన్నప్పటికీ ఇలాంటిది ఏదైనా ఉంటే తొందరలో మీరు కలుసుకోబోతున్నారు, ఏదో సెలబ్రేషన్ అనేది రాబోతుంది మీ లైఫ్లో అన్నది కూడా చూపిస్తుంది. అండ్ మీలో ఎవరికైనా మీరు అగైన్ మనకి దీనికి సంబంధించి రీసెంట్లీ చాలా వచ్చింది యాక్చువల్ మెసేజ్, ఏదో ప్రపోజల్ గురించి, మ్యారేజ్ రిలేటెడ్ గురించి, దీని గురించి ఇలాంటిది ఏదైనా ఆలోచిస్తుంటే సంథింగ్ ఏదో మీరు తొందరలో గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఈ న్యూస్ వచ్చేసి ఈ ప్రపోజల్కి సంబంధించి మోస్ట్లీ ఇది నెక్స్ట్ ఒక 1 వీక్ టు నెక్స్ట్ 2 to 3 వీక్స్లో వినే ఛాన్సెస్ కూడా ఉంది. అట్లీస్ట్ ఒక పాజిటివ్ మెసేజ్ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీలో చాలామందికి ఏంటి అని అంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఏదైనా ఉంది, వర్క్ చేయాలనుకుంటున్నారు, కంపాటబిలిటీగా లేరు ఇంతవరకు అని అంటే మీ పార్ట్నర్షిప్లో, మీ వర్క్లో, ఈవెన్ టీమ్మేట్స్ అవనివ్వండి, కలీగ్స్ అవనివ్వండి, మీ అందరి మధ్యలో ఏమంటారు అది ఆ కనెక్షన్ అనేది, ఆ పార్ట్నర్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వడం అనేది కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. అంటే మంచి కొలాబరేట్ అయ్యి ఈజీలీ వాళ్ళ ఐడియాస్ మీరు తీసుకోవడం, మీ ఐడియాస్ వాళ్ళు తీసుకోవడం, ఇలా తీసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక పాజిటివ్గా ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించి వర్క్ చేయడము, మంచి గ్రోత్ అనేది చూడడం అనేది ఇక్కడ మీకు మెసేజ్ ఉందన్నమాట. ఓకే, సో కొంతమందికి మీరు ఏదో ఏదో ఎగ్జామ్స్ లాంటిది, ఇంటర్వ్యూ లాంటిది అని ఉంటే కనుక దానికి సంబంధించి ఏదో ప్రిపేర్ అవుతున్నారు అన్నట్లు కూడా ఉంది. కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతే బెస్ట్, అప్పుడే గుడ్ న్యూస్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పేసి కొంచెం సీరియస్గా ఉండి ప్రిపేర్ అవుతున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి ఇంకొక మెసేజ్ అని అంటే మీలో ఎవరైనా ఏదైనా యంగర్ ఎనర్జీ నుంచి, మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు, లేకపోతే మెచ్యూరిటీలో అయినా సరే, ఎనర్జెటికలీ అయినా సరే చిన్న అయి ఉండొచ్చు అనమాట. సో అలాంటి పర్సన్ నుంచి ఏదో న్యూస్ అయితే వినే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ నుంచి మెసేజ్ వినడం లాంటిది, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం లాంటిది అన్నది కూడా జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది. కొంతమందికి ఈ పర్సన్ నుంచి మెసేజ్ రావడము ఏంటి అంటే వాళ్ళు వర్క్ ద్వారా మీకు హెల్ప్ అడగడము, మీరు ఏదైనా కొంచెం హై పొజిషన్లో ఉన్నారు ఈ పర్సన్ కంటే అని అంటే వాళ్ళు మీకు వర్క్కి హెల్ప్ అడగడం, లైక్